ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వకర్ణ స్వర్ణకారుల ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ దుబ్బాక కిషన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే. కిషన్ రావు గారు, ఇప్పుడు బంగారం అంటే మనము పసుపు రంగులో ఉంటుందనే అందరికీ మ్యాక్సిమం అందరికి తెలిసిందంటే బంగారం అంటే ఎల్లో కలర్లో ఉంటుంది అంటారు. కానీ మనం చూస్తే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. నలుపు రంగులో, నీలం రంగులో, ఆకుపచ్చ, రోజ్ గోల్డ్ అంటారు కదా. సో ఇన్ని వెరైటీస్లో ఉన్నాయి కదా. అంటే అసలు బంగారం ఎందుకు ఇన్ని రంగుల్లో మారుతుంది అంటే అంటే వాటి యొక్క విశిష్టత ఏంటి అంటే ఒకసారి. బంగారం అయితే ఎప్పుడు కూడా ఎల్లో ఇష్యూ ఉంటుంది, ఏ వస్తువునైనా కానీ. అయితే కస్టమర్ కొంచెం ఓల్డ్ ట్రెడిషనల్ నిజాం టైప్ జ్యువెలరీ గురించి కొంచెం లైట్ బ్రౌనిష్గా తీసుకొస్తారు ఆ వస్తువులు, అదొక టైపు. మళ్ళీ నార్త్ ఇండియాలో లైట్ ఎల్లోయిష్ ఉంటుంది అండ్ సిల్వర్ ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు వరల్డ్ వైడ్గా యాక్సెప్టెడ్ ఎనామిల్ కోటింగ్ ఇస్తారనమాట. ఓ బటర్ఫ్లైలో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని రంగులు ఎనామిల్లో దొరుకుతాయి అన్నమాట. ఆ ఎనామిల్ పౌడర్గా చేసి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వేసి కలర్ వేసి హీట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ పాలిష్ చేసేస్తే మీకు ఆ కలర్స్ అన్నీ కనపడుతుంది. అంటే రంగు మారిన విలువ ఏం తగ్గదు? ఏమి తగ్గదు, ఏమి తగ్గదు. మీకు ఈ కలర్లలో మోసం చేయడానికి వీలుండదు. ఎందుకంటే హాల్మార్క్ సెంటర్స్కి వెళ్తే ఇందులో ఎంత పర్సెంటేజ్ గోల్డ్ ఉందో చూపిస్తుంది, చెప్పేస్తారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకో కూడా రూల్ పెట్టింది ఏంటంటే మీరు 22 క్యారెట్, 20 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెటే అమ్మాలా. అక్కడ రాసిన దానికి మీరు మీరు సర్టిఫై చేసిన దానికి ఏమో 1% ఇస్తున్నా. టెస్ట్ సెంటర్ ప్లస్ షాపు ఇద్దరికి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. అంటే మీరు అన్నారు ఇప్పుడు 14 క్యారెట్స్, 18 క్యారెట్స్. మామూలుగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే అప్పట్లో బాగా 22 క్యారెట్లు వాడేవాళ్ళు. ఇప్పుడు అంటే ఫ్యాషన్ జ్యువెలరీకి వెళ్ళిపోతున్నారు జనాలు బాగా. అంటే ధరలు తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయని పక్కన పెడితే డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ వస్తున్నాయి ఈ 18 క్యారెట్స్, 14 క్యారెట్స్ లో. ఇంకా చెప్పాలంటే మనం అనుకున్నట్టుగా గులాబీ రంగు రోజ్ గోల్డ్. అంటే చాలా మందికి ఇక్కడ డౌట్ కూడా ఉంది, ఈ రోజ్ గోల్డ్ ఇవన్నీ కూడా అంటే బంగారం అంటే మనం అనుకున్నట్టుగా పసుపు రంగులో ఉన్నదే బంగారము, ఇదంతా కాదు, ఇందులో మోసం ఉంటుంది, మనం లాస్ అవుతాం డబ్బులు. అంటే అందంగా ఉంది, డిజైన్ బాగుందని వెళ్తాం, కానీ ఇందులో స్కామ్ జరుగుతుందని కొంతమంది అపోహ ఉందండి. మరి ఇప్పుడు ఈ రోజ్ గోల్డ్ కానీ 14 క్యారెట్స్, 18 క్యారెట్స్ లో గోల్డ్ శాతం ఎంత ఉంటుంది? మిగతా ఏవైతే ఉంటాయి కాపర్ ఇవన్నీ అన్నారు కదా, వీటి శాతం ఎంత ఉంటుందంటే? ఇప్పుడు మీకు 20 క్యారెట్ అంటే 8% మ్యాక్సిమం. మీకు 20 క్యారెట్ అంటే 85% గోల్డ్ ఉంటుంది, మిగతాది కాపర్ సిల్వర్ ఉంటుంది. అలాగే 18 క్యారెట్స్ అంటే మీకు 75%. ఇంకా 14 క్యారెట్కి వస్తే 30% కాపర్ సిల్వర్ మిక్స్ ఉంటుంది. ఎంతెంత మెటీరియల్స్ యాడ్ అవుతుంటే అంత హార్డ్ అయిపోతుంది మెటీరియల్. ఎల్లోయిష్ తగ్గుతుంది, ఆ రెడ్డిష్ గానే వస్తుంది, సిల్వర్ కలిపితే వైటిష్గా వస్తుంది అనమాట. అయితే ఈ 2 మీటర్లు ఏది ఉన్నా కానీ మనకేం అభ్యంతరం లేదు. మనకు రేట్ మాత్రం 22 క్యారెట్ వేసినప్పుడు 8% తీసేసాడు. మీకు 20 క్యారెట్ ఉన్నప్పుడు ఆ ప్రపోర్షనేట్లో తీసేస్తుండాల. గోల్డ్ రేటు క్యాల్కులేషన్ వాడు చూపించాలా, వాడు చూపించకపోతే మనం ఎక్కడ ఎవరిని అడిగినా చూపిస్తారు మీకు దీనికి ఎంత పడుతుందని రేట్. టెస్ట్ సెంటర్లో టెస్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన తర్వాత కూడా మనం వాల్యుయేషన్ చేయొచ్చు. టెస్ట్ సెంటర్లో వాల్యుయేషన్ వేయరు, ఓన్లీ ప్యూరిటీ చెప్తారు. స్ట్రాంగ్నెస్ గురించి మాట్లాడుకుంటే 22 క్యారెట్స్ కి ఈ 18 క్యారెట్స్, 14 క్యారెట్స్ అంటే ఇది బలంగా ఇది ఉంటుందా అంటే స్ట్రాంగ్ గా ఏది ఉంటుంది ఐటమ్? 14 క్యారెట్, 18 క్యారెట్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి కంపేర్ టు 22 క్యారెట్. 22 క్యారెట్ కొంచెం మెత్తగా ఉంటుంది. దాంతో ఒక్కొక్కసారి ఛాన్సెస్ ఆఫ్ మెడల్ నుంచి చైన్ గుంజితే రావచ్చు, కానీ 18 క్యారెట్ రాదు. అదేంటండి మరి 22 క్యారెట్స్ మనం ఎక్కువ పెట్టుకుంటాం కదా, అది స్ట్రాంగ్ గా ఉండదా? అందంగా ఉండడానికి, మెరవడానికి, గోల్డ్ లైఫ్ లాంగ్ అదే పాలిష్ ఉండడానికి తీసుకుంటాం. మనము రోడ్లో వేసుకుని వాక్లో వెళ్ళాం కదా, ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు, టెంపుల్స్కి వెళ్తున్నప్పుడే వేసుకుంటాం. ఇంకా అప్పుడు కూడా భయపడాలంటే మన ఇంట్లో కార్లలో వెళ్తుంటారు, లేదంటే హస్బెండ్తో స్కూటర్ మీద వెళ్తుంటారు.
ఎప్పుడో ఒకసారి అవుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. కాకపోతే 14 క్యారెట్ మాత్రం రాదు గుంజితే. స్ట్రాంగ్ ఉంటుంది, మన మెడకే గాయం అవుతుంది కానీ తెగదంటారు. గొలుసు రాదు. రాదు. అంటే 22 క్యారెట్స్ కంటే 18-14 క్యారెట్స్ చాలా సేఫ్, గట్టిగా ఉంటుంది. చాలా సేఫ్. ఓకే. ఏంటి చాలా మంది ఏంటంటే 22 క్యారెట్ల బంగారమే కొనడానికి వెళ్తా ఉంటారు, కొంత శాతం వరకు ఇటువైపు రారు అసలు. రారు. అంటే కొంచెం యంగ్స్టర్స్ ఈ మధ్య ఏంటంటే డిజైన్స్ బాగుంటున్నాయని చెప్పేసి ఇటువైపు రావడం Yes. జరుగుతుంది. అదే మీరు చెప్తున్నట్టుగా ఏంటంటే దీనికంటే ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది స్ట్రాంగ్ ఉంటుంది. ఈవెన్ డైమండ్ ఫిట్టింగ్స్ లో కూడా 18 క్యారెట్ 20 క్యారెట్ లో స్టోన్ ఏదైతే కవర్ అవుతుందో అది బాగా గట్టిగా పట్టేస్తుంది. ఓకే. డైమండ్స్ లో డైమండ్స్ కు ఈవెన్ నవరత్నాలు ఏదైనా నవరత్నాల ఉంగరమైన ఏదైనా కానీ ఈవెన్ బ్యాంగిల్స్ లో కెంపులు పచ్చలు డైమండ్స్ పెట్టి చేస్తారనమాట. వాటన్నిటికీ కూడా హుక్స్ ఉంటాయి, కాంటాలతో ఆ స్టోన్స్ పెడతారనమాట. అవును. వాటికి ఎప్పుడు కూడా మనం 22 క్యారెట్లో చేయించొద్దు. ఓకే. 18 క్యారెట్ 14 క్యారెట్లో చేపిస్తే స్ట్రాంగ్ గా ఉంటది, లైఫ్ లాంగ్ వస్తువు డిస్టర్బ్ కాదు. అమ్మో, ఈ విషయాలు చాలా మందికి తెలియదు అసలు. మరి 22 క్యారెట్లు బంగారం అంటేనే 22 క్యారెట్స్ అని చాలా మంది అక్కడికి వెళ్తారు. అది ప్లెయిన్ వస్తువులకు, ప్లెయిన్. ఓకే. ప్లెయిన్ వస్తువులకు 22 క్యారెట్ చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. పెద్ద పెద్ద వస్తువులు మొన్న దుబాయ్ ఎగ్జిబిషన్ లో మొత్తం బాడీ అంతా ప్లెయిన్ వస్తువులు వేసింది ఒక అవును. ఫ్యాషన్ డ్రెస్సింగ్, అది బాగుంటుంది. అది ప్లెయిన్ కు. ఎప్పుడైనా డైమండ్స్ నవరత్నాలైనా డైమండ్స్ అయినా ఏ ఫిట్టింగ్స్ అయినా కానీ ఉంటే స్ట్రాంగ్ బిడ్డలు కావాలంటే మాత్రం మీరు యూ హ్యావ్ టు గో ఫర్ 18 క్యారెట్ 20 క్యారెట్ నుంచి 14 క్యారెట్ వరకు వెళ్ళాల్సిందే. సో అంటే డైమండ్ జ్యువెలరీ చేయించుకోవాలి అంటే ఖచ్చితంగా 18-14కే వెళ్ళాల్సిందే. నో 22. నో 22 నాట్ సేఫ్. నాట్ సేఫ్. అదే Yes. మీరు అన్నారు కదా స్ట్రాంగ్ గా ఉంటుంది అనేసి. అంటే మరి స్వర్ణకాల దగ్గరికి వస్తే ఈ 18 క్యారెట్లు 14 క్యారెట్లు కూడా మీరు చేస్తారా? 100% చేస్తారు. అన్ని కంప్యూటర్ డిజైన్స్, మీరు ఇచ్చిన డిజైన్ కంప్యూటర్లో ఫీడ్ చేసేసి అంతా ప్లాస్టర్లో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం ఈ గోల్డ్ను కరిగించి ప్లాస్టర్లో తీసేసిన ప్లేస్లో ఈ గోల్డ్ వచ్చేస్తుంది. 80% వర్క్ అంతా కంప్యూటర్ చేస్తుంది. తర్వాత తీసిన తర్వాత ఓన్లీ బఫ్ చేయడము, పాలిష్ చేయడము, ఎక్కడైనా సరిగా కరెక్ట్గా హుక్స్ సరిగా పట్టలేదు అది ఇది అంటే ఆ టెంపరీ వర్క్స్ చేసేసి. అంటే 18 క్యారెట్ 14 క్యారెట్లు మీ దగ్గర మరి వేస్టేజ్ చార్జెస్, జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి ఏమన్నా మళ్ళీ? తక్కువ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకంటే మేము 50% చేస్తాం, మీకు గ్యారంటీ రాస్తాం. ఇప్పుడు వాళ్ళు మీకు 12% ఛార్జ్ చేస్తే మేము 8%. సో అంటే రంగు మారినా కూడా విలువ ఏం తగ్గదు అంటారు. ఏ నల్ల రంగు కూడా మీకు ప్యూర్ గోల్డ్ కలర్ కూడా వేసి ఇవ్వచ్చు, కొన్ని రోజులు ఉంటుంది. బంగారంలో రంగులు అనుకున్నాం కదండి, అవును. ఆకుపచ్చ గాని నీలం గాని అవన్నీ కలరింగ్ ఇస్తున్నారు ఈ మధ్య. ఈ ఎనామిల్ లో బాగా అందంగా కనబడడానికి శారీకి మ్యాచ్ గా అట్లా అని మంచిగా ఉంటాయి, అవన్నీ స్టైల్ గా ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ కిషన్ గారు. వెల్కమ్. రైట్.